నవజాత శిశువుల మరణాల సంఖ్యను అరికట్టడానికి ఎంతగానో దోహదపడే మల్టీ పారామీటర్ను నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పరికరం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శిశువుల్లోని హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు వంటి ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్న పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించడానికి దోహదపడుతుందని, తద్వారా పిల్లలకు సోకిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించడమే కాకుండా మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఉపకరిస్తుందంటున్న నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో అనిల్ ఫేస్ టు ఫేస్. మరణాల సంఖ్యను తగ్గించడం కోసం హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో ఒక కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాని పేరే మల్టీ పారామీటర్. సో ఇది ఎలాంటి వైద్య సేవలు అందించనున్నదనే విషయాలను మనతో పాటు ఈ నీలోఫర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్, ఈ మల్టీ పారామీటర్కి సంబంధించి పిల్లల మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగిస్తుందని చెప్తున్నారు. సో ఎట్లా పనిచేస్తుంది ఈ పరికరం? ఇది ఇంతకుముందున్న మల్టీ పారా అంటే యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ చూడటము, ఆక్సిజన్ సాచురేషన్ చూడటము, హార్ట్ రేట్ చూడటము, ఇవన్నీ అందులో వస్తాయి. కానీ ఈ పర్టికులర్ మిషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉందో అది వస్తుంది అనమాట. అంత హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ రక్తం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి. యూజువల్లీ ఏమవుతుంది, మనకి 5 years లోపు చిన్నపిల్లలకి నిమోనియా వస్తే దానికి కాంప్లికేషన్ ఏంటంటే ఎనీమియా ఉన్న పిల్లలకి, రక్తహీనత ఉన్న పిల్లలకి నిమోనియా వస్తే కొద్దిగా ప్రాబ్లం జరుగుతుంది. అసలు మనకి మార్టాలిటీ ఎక్కువ ఉన్నది నిమోనియా వల్లనే. దానికి తోడు అదే చిల్డ్రన్కి, అదే బేబీకి ఒకవేళ రక్తం తక్కువ ఉన్నదంటే అవకాశం, రికవర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసం రాగానే బేబీని ఏదైనా ఏ డాక్టర్ అయినా సరే ఒక నీడిల్ పెట్టి గుచ్చి రక్తం తీసి దాన్ని ల్యాబొరేటరీకి పంపించి మళ్ళీ అక్కడ పరీక్ష చేసి ఇంత హిమోగ్లోబిన్ ఉంది అని చెప్తారు. క్లినికల్గా కూడా ఏదో కళ్ళతో చూసి లేకపోతే ఇట్లా చూసి కొద్దిగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది, రక్తహీనత ఉందని చెప్తారు. ఇట్లా యాక్యురేట్గా కావాలి అంటే రక్తం తీసుకోకుండా జస్ట్ పల్స్ ఆక్సిమీటర్ లాగా ఒక ప్రోబ్ పెడితే ఎంత హిమోగ్లోబిన్ ఉన్నదని తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఎంతమందికైనా పెట్టవచ్చు స్క్రీనింగ్ టెస్ట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో వన్స్ వీ నో ద హిమోగ్లోబిన్ రిక్వైర్డ్ దానికంటే తక్కువ ఉన్నది అని తెలిస్తే మనం వేరే స్పెషల్ పరీక్షలు చేయటం గిని లేకపోతే రక్తం ఎక్కించడం గిని మనం చేయొచ్చు. అంటే కొంతవరకు ట్రీట్మెంట్ బికమింగ్ ఈజీ. డయాగ్నోసిస్ ఒకసారి మనకు తెలిసిపోతే రక్తం తక్కువ ఉన్నది అని తెలిస్తే ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఈజీ అవుతుంది. అట్లాగా మనము ఎక్కువ మోర్టాలిటీ, మార్బిడిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ పరికరం మేము కొని మా అవుట్ పేషెంట్ అంటే ఎవరినైతే మేము అడ్మిట్ చేస్తుంటామో ప్రతి పేషెంట్కి అది కనెక్ట్ చేసి చూస్తాం ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది అనేసి. సో మామూలుగా హార్ట్ రేటు, బీపీ చూస్తున్నట్లుగానే అది కూడా రాసేసి ఎంటర్ చేసేస్తాం. ఒక ఇమీడియట్ రెడీ రికనర్ లాగా ఉంటుంది. సో దీంతో మేము తగ్గించగలదు అనేసి అనుకుంటూ ఈ మిషన్ కొనడం జరిగింది. ఆసుపత్రిలో ఎన్ని ఉన్నాయి మొత్తం పరికరాలు? ప్రస్తుతానికి ఒక 2 తెప్పించినాము. ఒకటి గర్భిణీ స్త్రీలు అడ్మిట్ అయ్యే చోట పెడుతున్నాము, ఇంకొకటేమో చిన్నపిల్లలు అడ్మిట్ అయ్యే చోట ఆల్రెడీ పెట్టేసినాము. సో ఈ 2 పరికరాల వల్ల ఐదర్ ప్రెగ్నెంట్ లేడీస్, గర్భంతో వచ్చిన లేడీస్కి ఇమీడియట్గా హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుసుకుని అవసరమైతే వాళ్ళకి రక్తం ఎక్కించుకోవడానికి, లేకపోతే ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా రక్తం సరిగ్గా తయారు కాకపోవడానికి వాటి పరీక్షలు చేయడానికి వీలవుతుంది. అట్లాగా మెటర్నల్ మోర్టాలిటీ కూడా మనం తగ్గించడానికి వీలవుతుంది. అంటే ఈ పరికరం అందుబాటులోకి రాకముందు ఎట్లా ఉండే ట్రీట్మెంట్, ఇప్పుడు ఎట్లా అంటే సులువుగా ఇద్దా, తొందరగా ఇద్దా వైద్యం చేయడానికి? అంతే కదా. ఇప్పుడు కెమికల్స్ తగ్గిపోతుంది, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, రక్తం తీయటం తగ్గిపోతుంది, ఇవన్నీ టైం సేవ్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా తగ్గిపోయి, మ్యాన్ పవర్ తగ్గిపోయి, కెమికల్స్ తగ్గిపోయి మనం జస్ట్ మిషన్ ద్వారా కనుక్కుంటే ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ కదా. సో లేకుంటే ఈరోజు రక్తం తీసుకుంటాడు, రేపు రిపోర్ట్ వస్తుంది, రేపటి వరకు వెయిట్ చేయాలి, లేకపోతే 3 గంటలకు వెయిట్ చేయాలి, 4 గంటలు వెయిట్ చేయాలి, నైట్లో రక్తం తీసుకుంటే పొద్దున వరకు వెయిట్ చేయాలి. ఇట్లాంటి ఈ జాప్యం జరగకుండా ఉంటుంది. సో దానికి మనం క్విక్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేయవలసింది ఏం లేదు, నో నీడిల్ ప్రిక్. జస్ట్ మనం వాట్ ఈస్ దాట్ ప్రోబ్, జస్ట్ ప్రోబ్ పెడితే ఇక్కడ హిమోగ్లోబిన్ వస్తుంది.
సో బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ విత్ దిస్ మిషన్. సో అందుకోసము ఇది పేషెంట్ని ట్రీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనేసి మేము ఇది తీసుకుని చేస్తున్నాము. +or- 1 తోటి కరెక్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 12 అని వస్తుందంటే దట్ మే బి 11 ఆర్ దట్ మే బి 13. సో యాక్యురసీ ఈజ్ 1 గ్రామ్ తేడా తోటి వస్తుంది. బట్ యు ఆర్ గెటింగ్ క్విక్ రిజల్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిజిషియన్ టు ట్రీట్ ద పేషెంట్. ఏమైనా అబ్నార్మల్ ఉన్నా కూడా, అంటే బ్లడ్ ప్రొడక్ట్స్లో సికిల్ సెల్ అని గిని లేకపోతే తెలసేమియా అని గిని అవి ఉన్నా కూడా పికప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎ న్యూయర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎస్పెషల్లీ వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్న నీలోఫర్ ఆసుపత్రికి దొరకటం ఒక బూన్ కింద మేము అనుకుంటున్నాం. మల్టీ పారామీటర్తో పాటు ఇంకా ఈ పిల్లల కోసం ఇంకా ఎయిర్కి సంబంధించినటువంటి ఏమైనా పరికరాలు ఉన్నాయా? ఇంకొక మిషన్ తెచ్చినాము. అది ఏంటంటే ఈ రూమ్లో ఉన్న ఎయిర్ ఉంది కదా, ఇందులో ఎంత బ్యాక్టీరియా ఉందో ఎంత ఫంగస్ ఉందో మామూలుగా తెలియదు. మేమేం చేస్తామంటే ప్రతి కార్నర్లోనూ శాంపిల్ కలెక్ట్ చేసి, ఎయిర్ శాంపిల్ కలెక్ట్ చేసి మైక్రోబయాలజీ ల్యాబ్లో మేము పెట్టి చూస్తామన్నమాట ఏమవుతుంది అనేసి, ఎన్ని బ్యాక్టీరియా ఉన్నది, ఎన్ని ఫంగస్ ఉన్నది అని చూస్తాం. ఈ మిషన్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎయిర్ని ఇట్లా తీసుకుని రీసైకిల్ చేస్తుంటుంది. రీసైకిల్ చేసి ప్యూరిఫైడ్ ఎయిర్నే ఈ రూమ్లోకే పంపిస్తుంది. ఈ రూమ్లో ఎయిర్ తీసుకుని ఈ రూమ్లోనే ప్యూరిఫై ఎయిర్ పంపిస్తుంటుంది. సో మధ్యలో ఒక హెపా ఫిల్టర్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇది బ్యాక్టీరియాని ఫిల్టర్ చేయడానికి ఉపయోగించే ఫిల్టర్. మామూలుగా ఇంటెన్సివ్ కేర్లో ఏ పెద్ద హాస్పిటల్స్లో చూసుకున్నా, మా హాస్పిటల్లో చూసుకున్నా గ్రేడ్ 13 వాడుతుంటారు. ఈ దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది అమెరికన్ ఎయిర్ ఫిల్టరు, గ్రేడ్ 14 వాడుతున్నాం. అంటే ఎక్కువ ప్యూరిఫైడ్ ఎయిర్ వస్తుంటుంది. సో బేబీస్కి సెప్సిస్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో యూజువల్లీ ఈ న్యూ బార్న్ బేబీస్ 1 kg బేబీస్ ఎస్పెషల్లీ అవి చనిపోవటానికి కారణము సెప్సిస్, ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. మొత్తానికి అయితే ఇటు హిమోగ్లోబిన్ అంటే రక్తాన్ని తీయకుండానే డిజిటలైజేషన్ ద్వారా ఈ మల్టీ పారామీటర్ ద్వారా తర్వాత పిల్లల్లో ఎయిర్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని తొలగించడానికి కూడా నూతన పరికరాలు ఈ నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. సో ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలంటూ కూడా నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. వీడియో సిద్దిక్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో జూ పార్క్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాంసం తినే పులులు, సింహాలు లాంటి జంతువులకు చికెన్ బంద్ చేశారు. చికెన్ స్థానంలో బీఫ్, మటన్ అందిస్తున్నారు. బర్డ్స్ ఉండే జోన్లలో విజిటర్స్ను అనుమతించడం లేదు. జూ పార్క్లోని బర్డ్స్ ఉండే ప్రాంతంలో పనిచేసే సిబ్బంది పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్, హ్యాండ్ గ్లౌస్, క్యాప్ ధరించారు. ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలేనని చెప్తున్న జూ పార్క్ క్యూరేటర్ వసంతతో నరేష్ ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కారణంగా అయితే జూ పార్క్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. సాధారణంగా అయితే నాన్ వెజ్, చికెన్ లేదా ఎగ్స్ వండుకొని తింటే మనుషులకు ఎట్లాంటి అనారోగ్యం రాదు అనేటటువంటిది ఇప్పటికే వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే జూ పార్క్లో మాత్రం ఇక్కడ పచ్చి మాంసం ఇస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ప్రికాషనరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూ పార్క్కి సంబంధించినటువంటి క్యూరేటర్ వసంత గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా వరకు ప్రచారంలో ఉంది. అయితే దీని దృష్ట్యా మీరు ఎట్లాంటి ప్రికాషనరీ జాగ్రత్తలు, మెజర్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు? టైగర్, లయన్స్ వీటికి మనం చికెన్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం, అంటే బీఫ్ అండ్ మటన్ వీటితో పాటు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే లాస్ట్ 1 వీక్ నుంచి 10 days నుంచి అయితే కంప్లీట్గా అసలు క్లోజ్ చేసాం, రానివ్వట్లేదు. ఎగ్స్ కానీ చిక్స్ అవన్నీ మానేసాము. ఇప్పుడు చికెన్ ప్లేస్లో బీఫ్, మటన్, పోర్క్ మాత్రమే ఇస్తున్నాము. అండ్ అదర్ మెజర్స్ ఎట్లా అంటే ఎనిమల్ కీపర్స్కి బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాం. వాళ్ళకి ఒక ఎంక్లోజర్ నుండి ఇంకొక ఎంక్లోజర్స్కి పోకుండా చూసుకుంటున్నాం ఒకటి. నెక్స్ట్ తర్వాత బర్డ్ ఎంక్లోజర్స్కి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కూడా ముందు ఫుడ్ బాత్స్ అని పెట్టాం. అంటే వాళ్ళ కాళ్ళు అందులో డిప్ చేసి డిస్ఇన్ఫెక్టెడ్ పెడతాం, అందులో అది చేసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక ఎంక్లోజర్ నుండి ఇంకో ఎంక్లోజర్కి పోకునేది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి
ఎనిమల్ కీపర్స్ ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. తర్వాత మనము ఎంక్లోజర్స్ అన్నింటినీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాం. సోడియం హైపోక్లోరైడ్ 1% స్ప్రే చేస్తున్నాం. ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు అందరం హ్యాండ్ శానిటైజర్స్ అని ఇంకా ఎవ్రీథింగ్ శానిటైజ్ ఎట్లా మనం ఉన్న ఏరియా ఎలా చేసుకున్నామో సేమ్ ఎనిమల్ ఎంక్లోజర్స్ అన్నీ కూడా సోడియం హైపోక్లోరైడ్తో డిస్ఇన్ఫెక్టెడ్ చేస్తున్నాము. తర్వాత అది కాకుండా లైమ్ కానీ తర్వాత బ్లీచింగ్ పౌడర్తో మొత్తం ఆ ఏరియా అంతా చల్లేస్తున్నాము. బర్డ్స్ ఫీకల్ మెటీరియల్ ఎవ్రీడే బాగా చేసేస్తాయి కాబట్టి ఆ టాప్ సాయిల్ మొత్తం కూడా తీసేసి ప్రాపర్గా డిస్పోజ్ చేసేస్తున్నాం. అంటే బర్డ్ ఎంక్లోజర్ చుట్టుపక్కల కాకుండా దాన్ని దూరంగా ఎక్కడ ఎనిమల్స్ లేని ప్లేస్లో డిస్పోజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఫుడ్ విషయంలో వచ్చేసరికి వాటికి వాటర్లో సుక్రేన్ అని వాటర్ శానిటైజర్ ఒకటి యాడ్ చేస్తున్నాం. తర్వాత వాటి ఫుడ్లో కూడా యాంటీవైరల్ పౌడర్స్ వేయడం కానీ తర్వాత యాంటీబయాటిక్స్కి ఎవ్రీడే అవి తినే ఎక్కువ వాటర్ బర్డ్స్ ఉన్నాయి కదా ఫిష్లో యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్ అనేది ఇచ్చేసి కూడా మనము వాటికి ఫుడ్ ఇస్తున్నాం. తర్వాత ఇంకొకటి సీజన్ బాగాలేదు కాబట్టి అన్నిటికీ వ్యాక్సినేషన్ కూడా ఆల్ బర్డ్స్ మన జూ పార్క్లో ఉన్న ప్రతి బర్డ్కి కూడా వ్యాక్సినేషన్ అనేది చేసాం. మేడం, సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటి వైరస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పక్షులు రావడం ద్వారా ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. బర్డ్స్కి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ చాలా రకాలైనటువంటి బర్డ్స్ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవుట్ సైడ్ ఉన్న బర్డ్స్ రాకుండా మనము రిబ్బన్స్ ఉంటాయి, మనకి షైనింగ్ రిబ్బర్స్ అనేది ఉంటుంది, వాటి ప్రతి ఎంక్లోజర్ పైన కట్టాం. తర్వాత మ్యాక్సిమం టాప్ లేయర్ అంతా షేడ్ నెట్తో కవర్ చేసేసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే విజిటర్స్కి కూడా మనము ఈ బర్డ్స్ జోన్ అనేది అంతా వాళ్ళు చూడకుండా క్లోజ్ చేసాం. ఎందుకంటే మనుషుల మూమెంట్ ఉంటే కూడా అటు ఎయిర్ బౌండ్ కాబట్టి ఎయిర్లో కూడా వస్తుంది కాబట్టి మనము ఆ విజిటర్ జోన్ క్లోజ్ చేసేసాము. తర్వాత అదర్ బర్డ్స్ అనేది అవుట్ సైడ్ బర్డ్స్ రాకుండా రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అంటారు, ఆ రిబ్బన్స్ని అవన్నీ కూడా అన్ని ఎంక్లోజర్స్కి మనం పెట్టడం జరిగింది. చికెన్ ప్లేస్లో బీఫ్ లాంటిది ఇస్తున్నాం. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇవన్నీ తీసుకుంటున్నాం. దాంతోపాటు బర్డ్స్ ఉండే ఏరియా జోన్ ఏదైతే ఉంటుందో అక్కడికి విజిటర్స్ని ఎవరిని కూడా అలో చేయకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే మనకు జూ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. క్యాన్సర్ను జయించాలంటే మందులతో పాటు మనోధైర్యం చాలా అవసరమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ యూనిట్తో పాటు పీడియాట్రిక్ అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించారు. బాలలు క్యాన్సర్ బారిన పడడం దురదృష్టకరమన్నారు. చిన్నపిల్లల క్యాన్సర్పై పోరాటం చేసేందుకు ఫండ్ రైజ్ చేస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. అందుకోసం బసవతారకం ఆసుపత్రి సిబ్బంది ఒకరోజు జీతం ఇవ్వడం అభినందనీయమన్నారు. 12 పడకలతో ప్రారంభమైన ప్రయాణం ఈ స్థాయికి చేరడంలో వైద్యుల కృషి మరవలేనిదని కితాబిచ్చారు. అతి త్వరలో బసవతారకం ఆసుపత్రి విస్తరణ ఉంటుందని తెలియజేశారు. త్వరలో ఏపీలోనూ తూళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తర్వాత క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నపిల్లలకు గిఫ్టులు ఇచ్చి కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. మనకున్న సంపద మన జనాభా. ఎప్పుడు జరుగుతుండేది ఈ గొడవ. ఈ జనాభా పెరిగిపోతుంది, మనమేమో ఆర్థికంగా కానీ పౌష్టికంగా కానీ వాడికి సరైన ఆహారం అందించలేక లేకపోతే తలసరి ఆదాయం మనిషికి సరిపడలేక వాళ్ళు పోషించలేకపోతున్నారు పిల్లల్ని అని ఒక పెద్ద జటిల సమస్య ఉండేది. ఎప్పుడు పక్క దేశంతో మనం పోల్చుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మన వాళ్ళేమో సరే దీన్ని అరికట్టడానికని కుటుంబ నియంత్రణ అని ఇలాంటివి ఎన్నో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ తగ్గించే దిశగా ఒక రూట్ మ్యాప్ వేసుకుని వెళ్తున్న సమయంలో మళ్ళీ ఇవాళ చూస్తే ఇవాళ మన దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే స్టార్టప్ కంపెనీస్ అయితేనేమి ఇవాళ యువత ముందుకొచ్చి ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఇవాళ ఎన్నో స్టార్టప్ కంపెనీస్ అయితేనేమి వివిధ రంగాల్లో, ఒక రంగమని కాదు, అటు ఐటీ కానివ్వండి మిగతా వివిధ అన్ని రంగాల్లో కూడా అవకాశాలు పెరిగినాయి. అలాగే ప్రపంచం గుంజుకుపోయింది. అంటే మన వాట్సాప్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాటి ద్వారా ఎంతో అవగాహన. ఇదివరకు ఒక ఇంజనీర్లో డాక్టర్లో అనుకునేవాళ్ళం, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకే పరిమితమైన మన ఈ యొక్క ఏదైతే ప్రపంచం ఉందో ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ అవకాశాలు పెరిగి అవతల దేశం కంటే కూడా ఇవాళ మనకి పక్క దేశాల్లో కన్నా మనకున్న ఇవాళ బలం యువత.
మరి అటువంటిది మరి వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడున్నా కూడా మన వాళ్ళు అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారు. మరి వీటిలన్నిటిలో రాణించడానికి వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యం, ఈ రెండు ముఖ్యంగా కావాల్సింది వాళ్ళకి, పౌష్టికమైన ఆహారం. అటువంటిది ఇవాళ మనం బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం. ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని, వారి కళలను నిజం చేయాలి అంటే మనం అందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏ చిన్నారి కూడా క్యాన్సర్తో ఒంటరిగా పోరాడకూడదని మేము ఒక వాగ్దానం చేశాము. ఈ ప్రయాణంలో 12 పడకలతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు 75 పడకల చిల్డ్రన్ క్యాన్సర్ విభాగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో కొద్ది రోజులుగా సైకాలజిస్టుల చుట్టూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చక్కర్లు కొడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో సైకాలజిస్ట్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. తమ పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అది ఉంటేనే తమ పిల్లలు 10th క్లాస్కు ప్రమోట్ అవుతారని చెబుతున్నారు. లేదంటే వెనుకబడే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కొద్ది రోజులుగా సైకాలజిస్టుల చుట్టూ తిరుగుతున్నారు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు. 9th క్లాస్ చదివే పిల్లల పేరెంట్స్ కు ఇదే పనిగా మారింది. ఉదయం సాయంత్రం వేళల్లో సైకాలజిస్ట్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. తమ పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అది ఉంటేనే తమ పిల్లలు 10th క్లాస్ కు ప్రమోట్ అవుతారని చెబుతున్నారు. లేదంటే వెనుకబడే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. పేరెంట్స్ ఆవేదన విన్న సైకాలజిస్టులు పరేషాన్ అవుతున్నారు. పిల్లలకు ఎలాంటి టెస్ట్ చేయకుండా ఎల్డీ సర్టిఫికేట్లు ఇవ్వాలని పట్టుబట్టడం, దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పడంపై తలలు పట్టుకుంటున్నారు సైకాలజిస్టులు. లెర్నింగ్ డిజబిలిటీలో 3 రకాలుంటాయి. మొదటిది డిస్లెక్సియా, చదవటం రాయటం రాకపోవడం. రెండోది డిస్గ్రేఫియా, అనుకున్నది రాయలేకపోవడం. మూడోది డిస్కాలిక్యూలియా, అంకెలను అర్థం చేసుకోలేకపోవడం. విద్యార్థి దశలో ఇలాంటి చిన్న చిన్న లోపాలుంటాయి. టీచర్లు, తల్లిదండ్రులు వీటిని గుర్తించి అధిగమించేలా ప్రోత్సహించాలి. అవసరమైతేనే తప్ప తమ దగ్గరకు రావాల్సిన పని లేదంటున్నారు సైకాలజిస్టులు. కొన్ని స్కూళ్ళల్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము, 9th క్లాస్ తర్వాత 10th పంపించేటప్పుడు బికాస్ దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ పర్సంటేజెస్ అండ్ ఆల్, ఇవాళ రేపు ఎల్డీ సర్టిఫికేషన్ తీసుకురండిని పంపించే స్కూల్స్ కూడా దురదృష్టవశాత్తు కనిపిస్తున్నాయి. ఎల్డీ సర్టిఫికేషన్ తేవడం కాదు, నిజంగా చైల్డ్ ఎల్డీ అయితే సర్టిఫికేషన్ ఉండాలి, కానీ చదవట్లేదు పర్సంటేజ్లు రావాలి కాబట్టి సర్టిఫికేషన్ అడగడం అన్నది దురదృష్టం. వాళ్ళకి సరి అయిన సమయంలో సరి అయిన థెరప్యూటిక్ అంటే ప్రొఫెషనల్ హెల్ప్ దొరకడము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ యొక్క కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి పిల్లలకు స్కూళ్లలో స్పెషల్ ఎడ్యుకేషన్ అందివ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్గా గైడ్ చేయాలి. అలా చేయకుండా ఎల్డీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ విద్యను బోధించే స్కూల్ యాజమాన్యాలు పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి సమస్యతో ఉన్న పిల్లలకు నార్మల్ తెలివితేటలే ఉంటాయి, కానీ కొన్ని న్యూరాన్స్ డిఫికల్టీ వల్ల ఇబ్బంది పడతారు. వారిని సరైన దిశలో చదివించడం, రాయించడం చేయాలి. ఎల్డీ సర్టిఫికేట్లుంటే ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ప్రభుత్వం తరపున కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వారికి షాడో టీచర్ల సపోర్ట్ ఇవ్వడం, పరీక్షా హాల్లో క్యాలిక్యులేటర్స్ వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. పరీక్షా సమయానికంటే అదనంగా మరో 30 నిమిషాలు ఇస్తారు. కొన్ని పరీక్షలను కూడా ఎల్డీ సర్టిఫికేట్లు ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. ఎల్డీతో చిన్నతనంలో బాధపడ్డ ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రాపర్గా పెరిగి ప్రయోజకులయ్యారు. ఒకవేళ ఎల్డీ సర్టిఫికేషన్ ఉంటే ఆ పిల్లలకు కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పరీక్షల విషయంలో చదువుకునే టైంలో స్పెషల్ ఎడ్యుకేటర్ సపోర్ట్ ఇవ్వడము, షాడో టీచర్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకున్న ఇష్యూస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కౌన్సిలర్ యొక్క సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ సంవత్సర పూర్తిగా ఇస్తూ ఎగ్జామ్స్ టైంలో కూడా వీళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఉంటాయి. వాళ్ళు మ్యాథమెటిక్స్ యొక్క ఎగ్జామ్లో
వాళ్ళు క్యాలిక్యులేటర్ వాడుకోవడానికి వెసులుబాటు ఇస్తారు. బికాజ్ వాళ్ళకి క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి 3 గంటల్లోనే పేపర్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు చేయలేకపోవచ్చు. అండ్ చాలాసార్లు వాళ్ళు స్లో ఉంటారు రాయడాల్లో కానీ ఇలాంటి విషయాల్లో, అందుకు వాళ్ళకు ఒక అరగంట సేపు ఎక్స్ట్రా వెసులుబాటు ఇస్తారు. పిల్లల్లో లెర్నింగ్ డిజబిలిటీ సమస్య అంతగా లేకున్నా సిటీలోని కొన్ని బడా స్కూళ్లు ఎల్డీ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని పేరెంట్స్ పై ప్రెషర్ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో పిల్లల కెరీర్ కోసం సైకాలజిస్టుల చుట్టూ తిరుగుతూ ఎల్డీ సర్టిఫికెట్లను తీసుకునే పనిలో ఉన్నారు పేరెంట్స్. మందు విందు డ్రగ్స్ అడ్డు పెట్టుకుని అమ్మాయిలకు లావిష్ లైఫ్ అలవాటు చేశాడు మస్తాన్ సాయి. మత్తులోకి జారుకున్నాక పక్క ప్లాన్తో న్యూడ్ వీడియోలు రికార్డ్ చేయడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్కు పాల్పడి కంటిన్యూగా లైంగికంగా వేధించడం అతని హాబీ. డ్రగ్స్ మత్తులో అమ్మాయిలను ఆటబొమ్మలుగా వాడుకుని హార్డ్ డిస్క్లో 10ల సంఖ్యలో వీడియోలు పెట్టుకున్నాడు. లావణ్య ఫిర్యాదుతో అతడి హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోలు విషయం బయటపడింది. దీంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని లోతుగా విచారించారు. హార్డ్ డిస్క్లోని వీడియోలు, సెలబ్రిటీల పరిచయాలు, డ్రగ్స్ సప్లైపై ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో మస్తాన్ సాయి పేరు హాట్ టాపిక్ గా మారింది. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ఈ పేరు తెరపైకి వచ్చినప్పటి నుండి వార్తల్లో నిలుస్తుంది. అయితే దానికంటే ముందే నగరంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసుతో పాటు ఏపీలో సుబానీ హోటల్ కుమారులకు డ్రగ్స్ సప్లై కేసులో కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. ఇలా జైలుకు వెళ్లి అలా బయటకు వచ్చాడు. తాజాగా లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో చాలా మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని గుర్తించి ఫిర్యాదు చేసింది లావణ్య. అమ్మాయిలను పార్టీల పేరుతో మందు, ఆ తర్వాత డ్రగ్స్ అలవాటు చేసి వారితో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ ఆ వీడియోలో తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని, వారి అంగీకారంతోనే వాటిని రికార్డ్ చేశానన్నది మస్తాన్ సాయి వాదన. ఇక 2 రోజుల కస్టడీలో హార్డ్ డిస్క్ లో దాదాపు 40 నుండి 50 మంది అమ్మాయిల 100కు పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించి దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అమ్మాయిలను ఎలా లోబర్చుకున్నాడు, వీడియోలో ఉన్న అమ్మాయిలతో ఎలా పరిచయం ఏర్పరచుకున్నాడు, డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు ఎవరెవరు రెగ్యులర్ గా హాజరయ్యేవారు, మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి చేరుతున్నాయి, ఇలా వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయికి సినిమా ఇండస్ట్రీ పరిచయాలు కూడా చాలానే ఉన్నట్లు ప్రచారం. సినిమా, సీరియల్, షార్ట్ ఫిల్మ్ అవకాశాల కోసం చూస్తున్న అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. హార్డ్ డిస్క్లోని వీడియోల్లో సినిమా వర్గాలకు చెందిన వారివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వీడియో ప్లే చేసి దానిపై మస్తాన్ సాయిని ప్రశ్నించడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను ముందుంచి విచారణ చేసినట్లు సమాచారం. 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా మస్తాన్ సాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. 2 రోజుల కస్టడీ విచారణ పూర్తయ్యాక నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు పోలీసు అధికారులు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో గండి మైసమ్మ ఆలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నవగ్రహాలు, గణపతి, ముక్తేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు ఆవిష్కరించారు. గండి మైసమ్మ ఆలయంలోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునరుద్ధరించినట్టు తెలిపారు ఆలయ నిర్మాణదాత ప్రశాంత్ యాదవ్. స్పీకర్ గడ్డం ప్రసాద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గండిపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్ ప్రజలు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నా పేరు ప్రశాంత్ యాదవ్ అండి. నేను గండిపేట నివాసిని. ఇక్కడ గండిపేట మైసమ్మ ప్రాంగణంలో పురాతనమైనటువంటి శివాలయం పునర్నిర్మించడం జరిగింది. ఈ స్వామివారికి ముక్తేశ్వర స్వామి అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 నెలల కాలంలోనే ఈ ఆలయాన్ని పూర్తి చేసి ఆ దేవుని కృపతో, ఈ గ్రామ పెద్దల అందరి కృపతో ఈరోజు ఈ ఆలయం నిర్మించడం చాలా సంతోషంగా నేను గర్విస్తున్నాను.
అదేవిధంగా ఈ స్వామివారి ఆశీస్సులు మా ఊళ్ళో కానీ విలేజ్ వాళ్ళకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనేదే సీఎం రేవంత్ రెడ్డి కల అన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సీఎం ఆలోచనలకు అనుగుణంగా మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ 2025లో భాగంగా జరిగిన గ్రీన్ క్రూసైడర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్, షామీర్పేట్, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో రాబోయే మెట్రో కారిడార్లకు సంబంధించి DPR మార్చి నెలకల్లా సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కొత్త మెట్రో మార్గాలు హైదరాబాద్ రూపురేఖలనే మార్చివేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హైదరాబాద్లో నిరసన ర్యాలీ నిర్వహించింది. తమ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసిస్తూ హిమాయత్ నగర్ AITUC భవన్ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జేఏసీ నాయకులు ఆరోపించారు. బడ్జెట్ సమయంలో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశంలో వేలాది మంది ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.